హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రైళ్ళకి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఒక రైలు 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు నడిచింది. ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే ఆ రైలు పొడవు ఎంత అన్నారు. ఇప్పుడు ఒక రైలు 12 కిలోమీటర్లు వెళ్ళిందంట. ఎంత టైంలో? 10 నిమిషాలలో. కానీ ఇంత దూరం వెళ్ళే ముందరే ఒక టెలిగ్రాఫ్ స్తంభం ఒకటుంటే దాన్ని 6 సెకండ్స్‌లో దాటింది. అయితే ట్రైన్ పొడవు ఎంత అన్నారు. ఇప్పుడు దీన్ని ఇంత దూరంలో దాటేసింది. 6 సెకండ్‌లో దీన్ని దాటిందంటే దాని పొడవు ఇంతే ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రైన్ పొడవు మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు రైలు పొడవు సూత్రం ఏమి అంటే పొడవు ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. ఓకేనా? మనకి కాలం ఉంది 6 సెకండ్లు. వేగం తెలీదు. ఇప్పుడు ఈ 2 బేస్ చేసుకొని మనము వేగం కనుక్కుంటాం. వేగం సూత్రం ఏమి? వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకేనా? ఇక్కడ దూరం ఎంత? 12 కిలోమీటర్లు కదా! 12 కిలోమీటర్లు ఇది. కాలం వచ్చి 10 నిమిషాలు. ఇక్కడ మనకి రైలు పొడవు కనుక్కునేటప్పుడు కాలము 6 సెకండ్స్ ఉంది. కాబట్టి కిలోమీటరు నిమిషాలను కూడా మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ 12 ఉంది. కిలోమీటర్‌ని మీటర్‌లోకి మార్చాలంటే ఒక కిలోమీటర్‌కి 1000 మీటర్లు బై ఇక్కడ 10 నిమిషాలు కదా! ఒక నిమిషానికి 60 సెకండ్లు. 60తో గుణిస్తాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నా. ఇక్కడ 6 ఒకట్ల 6 రెండ్ల. అంటే 2 ఇంటూ 10 ఎంతొచ్చింది? 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఏమిది? వేగం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ రైలు వేగం పొడవు ఉంది కదా! దీన్ని కనుక్కునేటప్పుడు వేగం బదులుగా 20 ఇక్కడ మనం కనుక్కున్నాం కదా! ఆ 20 ప్రతిక్షేపిస్తాము. తర్వాత ఇక్కడ 6 సెకండ్స్‌లో ఈ టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటింది కాబట్టి ఈ 6 అనేది కాలం అవుతుంది. 20 ఇంటూ 6 120 మీటర్లు. అర్థమైందా? 6 సెకండ్స్‌లో ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటితే దాని పొడవు ఇంతే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీని పొడవు కావాలంటే వేగం ఇంటూ కాలం. మన దగ్గర కాలం ఉంది, వేగం లేదు. వేగము ఈ 2ని బేస్ చేసుకొని దూరం బై కాలం చేసి దాన్ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చి ఇందులో ప్రతిక్షేపిస్తే రైలు పొడవు 120 మీటర్లు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. 130 మీటర్ల పొడవు కలిగి 45 కిలోమీటర్ పర్ గంట వేగంతో రైలు 30 సెకండ్స్‌లో ఒక వంతెనను దాటితే వంతెన పొడవు ఎంత అన్నారు. ఇక్కడ రైలు పొడవు 130 మీటర్లు. ఓకేనా? ఇది ఎంత వేగంతో పోతుంది? 45 కిలోమీటర్ పర్ అవర్ గంట కదా! ఇది 30 సెకండ్స్‌లో ఒక వంతెన ఇక్కడ ఒక వంతెన ఉందంట. దీన్ని 30 సెకండ్స్‌లో దాటేస్తే ఇప్పుడు ఈ వంతెన పొడవు ఎంత అన్నారు. ఓకేనా? ఇది మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. ఈ వంతెన పొడవు కావాలంటే మనకి సూత్రం ఏమి అంటే దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని కనుక్కుంటాం. దూరం అంటే ఇక ట్రైను పొడవు, వంతెన పొడవు 2 యాడ్ చేసుకోవాలి. 130 ప్లస్ ఎక్స్. వేగం వచ్చి 45. ఇదొచ్చి మీటర్‌లో ఉంది. దీన్ని కూడా మనము కిలోమీటర్ పర్ అవర్‌ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకోవాలి. ఓకేనా? మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చాలంటే 5/18తో గుణిస్తే సరిపోతుంది. కాలం వచ్చి 30 సెకండ్స్. ఓకే. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 9 రెండ్ల 18, 9 ఐదుల 45, 2 15ల 30. 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 15 375. ఇది దేని వాల్యూ? 130 ప్లస్ ఎక్స్. మనకు కావాల్సింది ఎక్స్ కదా! ఎక్స్ మాత్రం పెట్టుకొని ఈ 130ని అటువైపు పంపిస్తే -130 అవుతుంది. తీసేసామంటే 245 మీటర్లు వస్తుందన్నమాట. వంతెన పొడవు 245.
మీటర్లు. ఓకేనా? అర్థమైందా?